ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 9th చాప్టర్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అతి పరావలయ ప్రమేయాలలోని ఎక్సర్సైజ్ 9A నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 4th క్వశ్చన్ నుండి చూద్దాం. సో 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. n బిలాంగ్స్ టు r అన్నాడు. అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని? cos hx మైనస్ sin hx హోల్ పవర్ n ఈక్వల్ టు cos h ఆఫ్ nx మైనస్ sin h ఆఫ్ nx. అలానే cos hx ప్లస్ sin hx హోల్ పవర్ n ఈక్వల్ టు cos h ఆఫ్ nx ప్లస్ sin h ఆఫ్ nx అని ప్రూవ్ చేయమన్నాడు. 4th క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి cos hx మైనస్ sin hx హోల్ పవర్ n ఈక్వల్ టు cos h ఆఫ్ nx మైనస్ sin h ఆఫ్ nx. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ మనం LHS తీసుకుందాము. సో LHS పార్ట్ ఏముంది? cos hx మైనస్ sin hx తీసుకుందాం ఫస్ట్. ఓకేనా? సో cos hx వాల్యూ తెలుసు మనకి. cos hx వాల్యూ ఎంత? e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. ఓకే, సో మైనస్ sin hx ఎంత? e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. ఓకేనా? సో ఇది ఎల్సిఎం చేద్దాం ఇప్పుడు. సో డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం వచ్చేసి 2 అవుతుంది. సో పైనవే యాస్టీస్గా రాసేయచ్చు. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏముంది? ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. ఇది దేని ఈక్వల్ టు? cos hx మైనస్ sin hx ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి? పవర్ n కావాలి, అంతే కదా? సో cos hx మైనస్ sin hx హోల్ పవర్ n ఈక్వల్ టు cos hx మైనస్ sin hx ఈక్వల్ టు వచ్చిన వాల్యూ ఎంత? ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. ఇది ఎలా ఉంది? ఏ పవర్ m హోల్ పవర్ n లాగా ఉంది. అప్పుడు ఏమవుతాయి? ఆ పవర్స్ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం, అంతే కదా? ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏమని రాస్తాం? ఏ పవర్ m అని రాస్తాం కదా? సో ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ nx వస్తుంది. ఓకేనా? సో ఇది LHS. నెక్స్ట్ RHS కనుక్కుందాం ఇప్పుడు. RHS ఈక్వల్ టు cos h ఆఫ్ nx ప్లస్ sin h ఆఫ్ nx. సో ఇప్పుడు చూడండి, cos h ఆఫ్ nx. ఓకే, ఇక్కడ x ఉన్న ప్లేస్లో మనం ఎంత రాయాలి? nx రాయాలి. ఓకేనా? సో cos h ఆఫ్ nx అంటే ఈ పవర్ nx ప్లస్ ఈ పవర్ మైనస్ nx బై 2 ప్లస్, ఓకే, సో ప్లస్ sin h ఆఫ్ nx అంటే మైనస్ కదా, మైనస్ sin h ఆఫ్ nx అంటే ఈ పవర్ nx మైనస్ ఈ పవర్ మైనస్ nx బై 2. ఓకేనా? సో దట్ ఈక్వల్, సో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది 2 అవుతుంది. సో ఈ పవర్ nx ప్లస్ ఈ పవర్ మైనస్ nx మైనస్ ఆఫ్ ఈ పవర్ nx మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ nx. నెక్స్ట్ ఈ పవర్ nx ప్లస్ ఈ పవర్ మైనస్ nx మైనస్ ఈ పవర్ nx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఈ పవర్ మైనస్ nx బై 2. సో ఈ పవర్ nx మైనస్ ఈ పవర్ nx అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ పవర్ మైనస్ nx ప్లస్ ఈ పవర్ మైనస్ nx అంటే 2 ఈ పవర్ మైనస్ nx బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ nx వచ్చింది. దేని ఈక్వల్ టు cos h ఆఫ్ nx మైనస్ sin h ఆఫ్ nx. రెండింటి ఈక్వల్ టు ఒకటే వచ్చింది, ఈ పవర్ మైనస్ nx వచ్చింది. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అదే కదా ప్రూవ్ చేయబడింది, రెండు ఈక్వల్ అని. సో రెండు సేమ్ వచ్చాయి. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూద్దాం. ఓకేనా? సెకండ్ వన్ ఏంటి? cos hx ప్లస్ sin hx హోల్ పవర్ n ఈక్వల్ టు cos h ఆఫ్ nx ప్లస్ sin h ఆఫ్ nx అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో సేమ్ ఇప్పుడు కూడా దీంట్లో LHS పార్ట్ని తీసుకుందాము. సో LHS ఏంటి? cos hx ప్లస్ sin hx. పవర్ n ఉంది, ఫస్ట్ ఇది కనుక్కొని తర్వాత దానికి పవర్ n చేద్దాము. సో cos hx అంటే ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x బై 2 ప్లస్ sin hx అంటే ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x బై 2.
ఓకే, సో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. సో e⁻x ప్లస్ e⁻−x ప్లస్ డైరెక్ట్ రాసేయచ్చు కదా, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి e⁻x మైనస్ e⁻−x. ఓకేనా, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఈ ప్లస్ e⁻−x మైనస్ e⁻−x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ e⁻x ప్లస్ e⁻x/2. సో e⁻x ప్లస్ e⁻x అంటే 2e⁻x/2. ఓకేనా, సో 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి e⁻x మిగిలింది. సో ఇది దేని ఈక్వల్ టు cos hx ప్లస్ sin hx ఈక్వల్ టు e⁻x. మరి పవర్ n కదా మనం కనుక్కోవాల్సింది. సో పవర్ n తీసుకున్నప్పుడు e⁻x హోల్ పవర్ n అంటే e⁻x హోల్ పవర్ n అంటే ఏమవుతుంది? e⁻nx. ఇది దేని ఈక్వల్ టు LHS. ఓకేనా, సో ఇప్పుడు RHS కనుక్కుందాం. ఓకే, సో RHS వచ్చేసి cos h of nx ప్లస్ sin h of nx, అదే కదా. ఓకే, సో cos h of nx అంటే ఈ x ఉన్న ప్లేస్లో ఎంత రాయాలి మనం? nx రాయాలి. ఓకేనా, సో ఈ పవర్ ఏమవుతుంది? e⁻nx. ఓకేనా, e⁻nx ప్లస్ e⁻−nx/2 ప్లస్ sin hx అంటే e⁻nx మైనస్ e⁻−nx/2. సో డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. సో e⁻nx ప్లస్ e⁻−nx ప్లస్ e⁻nx మైనస్ e⁻−nx క్యాన్సిల్ ఏమవుతాయి ఇక్కడ? e⁻−nx e⁻−nx మైనస్ e⁻−nx క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ 2e⁻nx/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ e⁻nx అనేది మిగిలింది. ఓకేనా, సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS, అంతే కదా. ఓకేనా, సో సెకండ్ వన్ కూడా ప్రూవ్ అయిపోయింది. సో దీంతో ఫోర్త్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినా ఏం ప్రూవ్ చేయమన్నాడు? tan hx బై సెకండ్ hx మైనస్ 1 ప్లస్ tan hx బై సెకండ్ hx ప్లస్ 1 ఈక్వల్ టు -2 cosec hx అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, సో మనం LHS తీసుకొని దాని నుండి RHSని ప్రూవ్ చేద్దాము. ఓకేనా, సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం ఇక్కడ. ఓకే, సో చూడండి వాళ్ళు ఇచ్చింది ఏంటి? tan hx బై సెకండ్ hx మైనస్ 1 ప్లస్ tan hx బై sec hx ప్లస్ 1 LHS తీసుకుందాము. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు మనం LCM చేద్దాము. ఓకేనా, LCM చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇటు sec hx ప్లస్ 1ని దీంతో మల్టిప్లై చేద్దాం, ఈ sec hx మైనస్ 1ని దీంతో. ఓకే, సో ఇక్కడ చూడండి tan hx ఇంటూ sec hx ప్లస్ 1 ప్లస్ tan hx ఇంటూ సెకండ్ hx మైనస్ 1 బై sec hx మైనస్ 1 ఇంటూ sec hx ప్లస్ 1. ఓకేనా, సో నెక్స్ట్ ఈ tan hxని ఈ రెండింటితో మల్టిప్లై చేద్దాం. సో tan hx ఇంటూ sec hx ప్లస్ tan hx ఇంటూ 1 అంటే tan hx ప్లస్ tan hx ఇంటూ sec hx మైనస్ tan hx ఇంటూ 1 అంటే tan hx బై ఇది ఎలా ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ఉంది, అంతే కదా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇది a, ఇది b, ఇది a, ఇది b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ అంటే sec h స్క్వేర్ x మైనస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ చూడండి ప్లస్ tan hx మైనస్ tan hx అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? 2 tan hx sec hx బై సో ఇక్కడ sec h స్క్వేర్ x మైనస్ 1. సో మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటది? sec h స్క్వేర్ x ప్లస్ tan h స్క్వేర్ x ఈక్వల్ టు 1. ఓకేనా, సో ఇక్కడ మనకు కావాల్సింది sec h స్క్వేర్ x మైనస్ 1 కావాలి, అంటే ఇవన్నీ ఇక్కడ సైడ్ తీసుకొద్దాము. sec h స్క్వేర్ x మైనస్ 1 ఈక్వల్ టు ఈ ప్లస్ tan h స్క్వేర్ x ఇటు వస్తే మైనస్ tan h స్క్వేర్ x అవుతుంది, అంతే కదా. అంటే ఇప్పుడు sec h స్క్వేర్ x మైనస్ 1 ప్లస్లో ఏం రాయాలి? మైనస్ tan h స్క్వేర్ x రాయాలి. ఓకే, సో అది ఇక్కడ రాద్దాము. ఓకేనా, సో ఒక tan hx అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది? 2 sec hx బై మైనస్ tan hx మిగిలింది. ఓకేనా, సో ఇప్పుడు
ఈ మైనస్ అనేది పైకి రాద్దాం. -2 ఇంటూ sec hxని ఏమని రాయొచ్చు, 1/cos hx అని రాయొచ్చు కదా. సో 1/cos hx, ఇక ఇక్కడ 1/tan hx ఉంది. సో 1/tan hx అంటే cot hx కదా, అంతేనా. 1/tan hx అంటే cot hx. సో నెక్స్ట్ స్టెప్లో -2 ఇంటూ 1/cos hx ఇంటూ cot అంటే cos hx బై sin hx కదా. సో cos hx బై sin hx. ఓకే, సో ఇక్కడ cos hx న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు -2/sin hx. ఓకేనా, -2/sin hx. సో దట్ ఈక్వల్ టు మనకి తెలుసు ఏంటి, సైన్ 1/sin అంటే ఏంటి, కొసెకే కదా, కొసెక్ hx. ఓకే, సైన్ కొసెక్ అనేది ఒకదానికొకటి రెసిప్రోకల్ ఉంటాయి కాబట్టి సో 1/sin hx అంటే దాని ఈక్వల్ టు ఎంత, కొసెక్ hx అంటే -2 కొసెక్ hx. ఓకేనా, సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో దీంతో 5th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.